హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన F&O మార్కెట్స్. ముందుగా ఈరోజు మండే April 6th 3 days తర్వాత అంటే గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండేస్ తర్వాత మార్కెట్స్ అయితే ఈరోజు ఓపెన్ అవుతున్నాయి. సో ముందుగా మన ఛానల్లో మనం చేసేది ఆప్షన్ సెల్లింగ్ అంటే మనం మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్ళి అక్కడ నుండి ఫార్ అవే అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్స్ మనం సెల్ చేస్తాం. మీరు లాస్ట్ థర్స్డే మార్కెట్ చూసినట్లయితే 500 points ఆల్మోస్ట్ గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ ఒక 1.5 to 2 hours ఫైట్ చేసి అక్కడ నుండి కంటిన్యూ ర్యాలీ వచ్చింది. ఈ ర్యాలీ అయితే పాజిటివ్ ర్యాలీ కాదు. యాక్చువల్లీ ఈ ర్యాలీ ఏంటంటే మార్కెట్లో షార్ట్ కవరింగ్ జరిగింది. ఎందుకు? మనకి ఫ్రైడే హాలిడే, సాటర్డే హాలిడే, సండే హాలిడే, 3 days హాలిడేస్ వచ్చినప్పుడు మార్కెట్లో ఇలాంటి వార్ సిచ్యువేషన్స్లో పొజిషన్స్ ఎగ్జిట్ చేసుకుంటారు. క్యారీ చేయడానికి ఎవరు ఇష్టపడరు. సడన్గా ఏ న్యూస్ వచ్చి, సీజ్ ఫైర్ వచ్చి, లేదా వార్ ఇంకా సివియర్ అయ్యి మార్కెట్స్లో గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయినప్పుడు మనకి లాస్ అండ్ ప్రాఫిట్స్లో స్టెబిలిటీ సరిగ్గా ఉండదు. కాబట్టి ఇలా 3-4 days కంటిన్యూస్ హాలిడేస్ వచ్చినప్పుడు షార్ట్ కవరింగ్ జరుగుతుంది, పొజిషన్స్ ఎగ్జిట్ అవుతారు. బేరిష్ మార్కెట్ కాబట్టి షార్ట్ కవరింగ్, బులిష్ మార్కెట్ అయితే రివర్స్ అవుతుంది. సో మన మార్కెట్స్ ఇంకా ఓపెన్ అవ్వాలి. టైం అయితే ఇప్పుడు 8:40 అయింది మనకి. మనం లాస్ట్గా మనకి మన ఛానల్లో మానిటైజేషన్ ప్రాబ్లం వచ్చి ఆఫ్రికాలో ఉండడం వల్ల అది రీసెట్ చేయడానికి ఇండియా వచ్చాకనే మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తా అని చెప్పా. సో నేనైతే ఇండియా వచ్చి మన ఛానల్ సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసి ఇప్పుడు మొత్తం నార్మల్ అయింది మన ఛానల్. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్లో మన షార్ట్ క్వాంటిటీతో లో ప్రైస్లో గోల్డ్ ఎలా బై చేయాలి, మార్కెట్లో సైకాలజీ మనం ఎలా చేయాలనేది, నెక్స్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి, మనం మార్కెట్లో ఏ ఎంట్రీస్ తీసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది నా ప్రీవియస్ వీడియోస్లో చూసినా మీకు అర్థమవుతుంది. సో మన మార్కెట్స్ అయితే 70 points డౌన్లో ఇప్పుడు ఓపెన్ అయింది. ఇమీడియట్గా నేనైతే కాల్ సెల్ చేసాను. ఫస్ట్ చూడండి, మన ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాం కదా, ఇక్కడ మనకి ఒక రెడ్ లైన్ డ్రా చేసా 22,800లో నిఫ్టీ 22,800లో. ఇది ముందుగా సపోర్ట్ యాక్ట్ అయింది లాస్ట్ వీక్ ఫ్రైడే, థర్స్డేలో. ఇది అంటే March 27 ఆ టైంలో ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది. అప్పుడు మంచి స్ట్రాంగ్ సపోర్ట్, దాన్ని బ్రేక్ చేసుకుని మార్కెట్ కిందకు వచ్చి ఇప్పుడు మళ్ళీ వెళ్తూ ఈ జోన్లో ఫైట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ అయితే నేను డ్రా చేసుకున్నా 22,800. ఇప్పుడు మార్కెట్స్ కరెక్ట్గా అక్కడ ఓపెన్ అయ్యి అక్కడ నుండి ఆల్మోస్ట్ 70 points ఫాల్ అయింది, మీరు చూడొచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఒక 1 hour 1.5 hours సేమ్ ఎలా అయితే థర్స్డే 1 hour మార్కెట్ ఫైట్ చేసి 1.5 hours తర్వాత పైకి డేస్ హై బ్రేక్ అయి పైకి వెళ్ళిందో, అలా ఈరోజు కూడా 22,800 బ్రేక్ అయి పైకి వెళ్తే మార్కెట్స్ పాజిటివ్లో క్లోజ్ అవ్వచ్చు. లేదా అక్కడ నుండి మళ్ళీ రివర్స్ అయింది అంటే కన్సల్టేషన్ మార్కెట్సే. ఇప్పుడు మార్కెట్లో పాజిటివ్ న్యూస్ అయితే ప్రెసెంట్ ఏమీ లేదు. ఎందుకంటే ఇంకా మన యుఎస్ ప్రెసిడెంట్ సీజ్ఫైర్కి కామెంట్ చేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు. బట్ ఇరాన్ వాళ్ళు అయితే ఏది యాక్సెప్ట్ చేయాలి, వారైతే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇలాంటి వార్ టైంలో మీరు పొజిషన్స్ తీసుకుంటే, చాలామంది నేను చూసిన వీడియోస్లో అయితే ట్రేడింగ్ చేయట్లేదు, కొన్ని డేస్ ఆపేసామంటున్నారు. మనమైతే ఈ ఆల్ దీస్ డేస్ అన్ని రోజులు కూడా మనం ట్రేడింగ్ చేసాం. ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్ టు March 31st మనం అయితే జనవరిలో ఛానల్ స్టార్ట్ చేసాం. జనవరి మన ప్రాఫిట్ వచ్చి 1,14,000 నేను వీడియో పెట్టా చూడండి. సో March 31st వరకు మనం ఆ ప్రాఫిట్ని క్యారీ చేసామా, లేదంటే అందులో ఏదైనా మన లాస్ అయ్యామనేది నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, 23 మార్కెట్ ఇప్పుడు 22,600 ఉంది కదా, అక్కడ నుండి మనం 600 points పైకి వెళ్ళి 22,200, 23,200, 23,100, 23,000 కాల్స్ అయితే నేను 1 by 1 స్టెప్ బై స్టెప్ సెల్లింగ్ చేసుకున్నా. సో ఫస్ట్గా 23,100 కాల్ ఆల్మోస్ట్ 70 rupees నుండి నేను సెల్ చేసుకుంటూ వచ్చి 50లో ఎగ్జిట్ అయ్యి అందులో మనకి 8,000 ప్రాఫిట్ వచ్చింది. సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడ నుండి 100 points పైకి వెళ్ళి 23,200 కాల్ 38 rupeesలో యావరేజ్ చేస్తూ సెల్ చేసా. ఇప్పుడు ఇందులో మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే నేను అది వదిలేసి అక్కడ నుండి 100 పైకి వెళ్ళి 23,300. ఎందుకు ఎలా చేస్తాం అంటే ఫస్ట్ 70 rupees సెల్ చేసాం, అందులో ఒక 25 rupees క్యాచ్ చేసి తర్వాత నా పొజిషన్స్ 50 rupeesకి వచ్చా, 40 rupeesకి, 35కి. సో ఇప్పుడు ఈ 35 మనకి ప్రీమియం లాస్ అయ్యి 25కి వచ్చేటప్పటికి అది ఎగ్జిట్ అయిపోయి 25 దాంట్లోకి, అంటే సడన్గా మార్కెట్ మన ఆపోజిట్లోకి వచ్చినప్పుడు మనం ఎక్కువ లాసెస్, ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాం, ఆ ప్రాఫిట్ మొత్తం పోకుండా నా స్ట్రైక్ ప్రైసెస్ని నేను రెడ్యూస్ చేసుకుంటూ వచ్చా. ఇందులో ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే
ఒక స్టేజ్ వచ్చాక ఆల్మోస్ట్ మార్కెట్ ఓపెన్ అయ్యి ఇప్పుడు 1.5 to 1 hour అవుతుంది. సో సడన్గా మార్కెట్స్ 22,800 బ్రేక్ అవునంత వరకు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుందని మనం ప్రొడక్షన్. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూస్ 500 పాయింట్స్ ర్యాలీ వచ్చింది. ఎప్పుడైతే కంటిన్యూస్ 500 పాయింట్స్ ర్యాలీ వస్తుందో అక్కడ జస్ట్ మీకు ఒక 40 పాయింట్స్ ఆర్ 50 పాయింట్స్ ఆపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ ఫాలో అయిందంటే మీకు కాల్ సైడ్ ప్రీమియమ్స్ అన్నీ డికే వస్తుంది. సో కాల్ సైడ్ ప్రీమియమ్స్ పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కాల్ సైడ్ ప్రీమియమ్స్ వన్ డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళడం వల్ల చాలా మంచి వాల్యూతో ఉన్నాయి. సో ఎప్పుడైతే అక్కడ నుండి మార్కెట్ మనకి 500 పాయింట్స్ పెరిగిన మార్కెట్ అక్కడ నుండి ఒకటే డైరెక్షన్లో పెరిగింది. అది మీరు చూసుకోండి. అంటే మార్కెట్ పడుతూ పెరగకుండా ఆల్మోస్ట్ సింగిల్ డైరెక్షన్లో 500 పాయింట్స్ పెరిగిపోయినప్పుడు అక్కడ నుండి 40 to 50 పాయింట్స్ పడినా మనం అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్స్, అంటే మార్కెట్ 22,800లో ఉందనుకోండి, మనం 23,200 సెల్ చేస్తున్నాం కాబట్టి అది అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది. ఎప్పుడైతే ఆ స్ట్రైక్స్ మీరు సెల్ చేస్తారో ప్రీమియం ఫాస్ట్గా ఫాలో అవుతుంది అక్కడ. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ. మనం ఈరోజు నిఫ్టీ చేయడానికి నిఫ్టీ ఈరోజు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ట్యూస్డే నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో ఏదైతే ఎక్స్పైరీకి దగ్గరగా ఉంటుందో ఆ ఇండిసెస్లో చేస్తాం. అంటే మండే ట్యూస్డే నిఫ్టీ చేస్తాం, వెన్స్డే థర్స్డే సెన్సెక్స్ చేస్తాం, మళ్ళీ ఫ్రైడే నిఫ్టీకి వచ్చేస్తాం. అంటే నెక్స్ట్ కమింగ్ ఎక్స్పైరీ ఏ ఇండిసెస్లో ఉంటుందో అది. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ నేను ప్రాఫిట్ అయితే ఈ హాఫ్ అన్ అవర్లో బుక్ చేస్తే ఇప్పుడు మార్కెట్ 3 క్యాండిల్స్ పైకి వెళ్ళింది సడన్గా. అక్కడ మళ్ళీ నేను 23,300 కాల్స్ సెల్ చేసుకున్నా. ఈ 24,000 కాల్ 2 రూపీస్ ఎందుకు బై చేస్తున్నామంటే ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చాలా టైం చెప్పా. మీరు ఒక కాల్ సెల్ చేయాలంటే ఆర్ ఒక పుట్ సెల్ చేయాలంటే మీకు 1,50,000 అవుతుంది. అదే మీరు 2 రూపీస్ కానీ 3 రూపీస్ కానీ బై చేసి అప్పుడు ఈ 50 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకుని సెల్ చేశారంటే మీకు 70,000లోనే మీరు సెల్ చేయొచ్చు. సో 50% డిస్కౌంట్లో మీరు మీ స్ట్రైక్స్ సెల్ చేయడానికి మనం 2 రూపీస్ కానీ 3 రూపీస్ కానీ ఎన్ని క్వాంటిటీస్ మీరు సెల్ చేయాలనుకుంటున్నారో ఆల్మోస్ట్ దానికి ఈక్వల్ క్వాంటిటీస్ బై చేసి అప్పుడు సెల్ చేస్తాం. ఇది హెడ్జింగ్ టెక్నిక్ యూజ్ చేసి మార్జిన్ని రెడ్యూస్ చేసుకుంటున్నాం. దీని గురించి క్లియర్గా నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పా. చూడండి, మార్కెట్స్ అయితే ఇంకా 22,800 బిలోలోనే ఉన్నాయి. ప్రాపర్గా పాజిటివ్ న్యూస్ అయితే ఇంకా ఏం లేదు. సో ఆల్రెడీ మనం పాజిటివ్లో ఉన్నాం కాబట్టి నేను స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోతున్నా మార్కెట్లో. ఎందుకంటే థర్స్డే మార్కెట్ 12 o'clock తర్వాత సడన్గా వన్ డైరెక్షన్లోకి వచ్చింది. అలాగే మనకి ఈరోజు కూడా 1 o'clock తర్వాత మనకి యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో బిఫోర్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవడానికి ముందు మనం మ్యాక్సిమం పొజిషన్స్ని క్లోజ్ చేసుకుని సేఫ్ జోన్లో ఉండడం బెస్ట్. ఎందుకంటే FIS వచ్చాక వాళ్ళు కానీ సడన్గా బై సైడ్ ఇప్పుడు మొత్తం అన్ని డేస్ వాళ్ళు సెల్ సైడ్ ఉన్నారు. వాళ్ళు కానీ బై సైడ్ కన్వర్ట్ అయినా లేదంటే చూడండి, ఒకసారి 22,800కి వెళ్ళి మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇక్కడ నేనైతే మళ్ళీ 23,200 కాల్స్ సెల్ చేస్తున్నా. మీరు అర్థం చేసుకోవచ్చు, మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వస్తుంది. అలా అని చెప్పి మార్కెట్ ఓపెన్ అవగానే మనం అనుకున్న డైరెక్షన్లో స్ట్రైక్స్ తీసుకోకూడదు. మనకి ఎంట్రీస్ చాలా ముఖ్యం. అంటే ఏ ఎంట్రీలో మనం ఇక్కడ చూడండి, మీరు అసలు ఈరోజు ఏ ట్రేడ్స్ తీసుకోకుండా ఇప్పుడు 12 o'clockకి మీరు ట్రేడ్ తీసుకున్నా ఇక్కడ మంచి ఎంట్రీ దొరికినట్టే. అలాగే ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు 50% or 60% మీ క్వాంటిటీస్ని ఎగ్జిట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డే ఎండ్ వచ్చేటప్పటికి అది నెగిటివ్లోకి మారచ్చు. సో నేనైతే ఈరోజు పుట్స్ అస్సలు ముట్టుకోలే. మొత్తం అన్ని కాల్స్, అంటే మార్కెట్ ఎంతో కొంత కన్సోలిడేట్ అయ్యి కింద పడుతుందని చెప్పి కాల్ సైడే అవుట్ ఆఫ్ ద మనీ సెల్ చేసా, రేపు ఎక్స్పైరీ కాబట్టి. సో ఆల్మోస్ట్ మనకి 15,800 ప్రాఫిట్ అయితే ఉంది. ఇన్ని డేస్లో నాకు వచ్చిన ముందుగా చెప్పినట్టు ఎవ్రీ మంత్ లాస్ట్ డే 31st ఆర్ లాస్ట్ ఫ్రైడేని ఆ మంత్లో ఎంత ప్రాఫిట్ చేసాం అనేది నేనైతే చూపిస్తానని మీతో చెప్పా. అలాగే ఇప్పుడు మన ఛానల్ అయితే జనవరిలో స్టార్ట్ చేసాం. ఇప్పుడు March 31st వరకు నేను ప్రాఫిట్లో ఉన్నానా లాస్లో ఉన్నానది కంపల్సరీ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అయితే చూపిస్తా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది యూట్యూబర్స్ మీకు డైలీ ట్రేడింగ్ చూపిస్తారు కానీ P&L ఎవరు చూపించరు. సో P&L అయితే మన ఛానల్లో నేను ఎప్పుడు చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.